అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంది గిరిజాతి పెయ్య. ఈ గిరిజాతి ఆవులు అనేవి మన భారతదేశానికి చెందిన ఆవులు. ఇవి ఎక్కువగా గుజరాత్ రాష్ట్రంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు, అట్లానే దేశీయ ఆవు పాల కోసం ఆసక్తి చూపే రైతులు ఎక్కువ మంది గుజరాత్ నుంచి గిర్ ఆవులను తెచ్చుకొని మన రాష్ట్రంలో కూడా పెంచడం జరుగుతూ ఉంది. వీటి సంఖ్య ఇప్పుడు బాగా పెరుగుతూ ఉంది. మనం కనుక గిర్ ఆవులు ప్రత్యేకత కనుక గమనించినట్లయితే ఇవి 3 రంగుల్లో మనం చూడవచ్చు. ప్రధానంగా ముదురు గోధుమ రంగు లేదా ఎరుపు రంగులో ఉంటాయి. ఎరుపు తెలుపు మచ్చలు కలిగి ఉంటాయి. అట్లానే తెలుపు రంగులో కూడా మన గిర్రావులను చూడవచ్చు. వీటి శారీరక నిర్మాణం కనుక మనం గమనించినట్లయితే నుదురు బాగా వెడల్పుగా ఉంటుంది. కొమ్ముల మధ్య దూరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కొమ్ములు ఎక్కువగా కిందకి వెనక్కి చూస్తూ ఉంటాయి. అట్లానే చెవులు చాలా ప్రత్యేకంగా ఎక్కువ వేలాడుతూ బాగా బారుగా ఉండి కింద నాచు అంటే మెలితిరిగి ఉంటాయి. ఇది గిర్రావుల్లో మనం ప్రధానంగా ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. అట్లానే వీటి చర్మం కూడా చాలా వదులుగా ఉంటుంది. గంగడోలు కానివ్వండి, బొడ్డు కానివ్వండి, పొదుగు కానివ్వండి, మడి కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా వదులుగా ఉండి ఎక్కువ పాల ఉత్పత్తి ఇచ్చేందుకు ఇవి ఉపయోగపడతాయి. వీటికి రోగనిరోధక శక్తి కూడా ఎక్కువ. అట్లానే వీటి పాలల్లో కూడా వెన్న శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది రైతు సోదరులు ఈ గిరిజాతి పట్ల ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ధన్యవాదాలు. Hey.